ఇంతకుముందు నేను యూట్యూబ్‌లో వీడియో పెట్టే వాళ్ళని చూసి వీళ్ళకేం పని పాట లేదా, ఇంట్లో జరిగినవన్నీ కూడా వీడియో తీసి పెడుతున్నారు అనుకునేదాన్ని. ఇది ఏదైనా సరే మన వరకు వచ్చినంత వరకు మనకు అర్థం కాదు. ఇంట్లో ఉండే ఆడవాళ్ళకి యూట్యూబ్ అనేది చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు నాకు కూడా ఆ సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను వీడియోస్ చేస్తున్నాను. నేను ఇంతకుముందు అనుకున్న పనిని ఇప్పుడు నేను చేస్తున్నాను. అదే అవసరము ఇంతలాగా మారుస్తుందని అనుకోలేదు. ఈరోజు రెసిపీ ఏంటంటే రసం చూపిస్తున్నాను. అది కూడా ముల్లంగి వేసి చాలా అంటే చాలా బాగుంటుంది. ముందుగా ఒక తపాలా పట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అది వేడయ్యాక జీలకర్ర వేసుకోండి, ఎండుమిర్చి, అలాగే మీ దగ్గర పచ్చిమిర్చి కూడా ఉంటే పచ్చిమిర్చి వేసుకోండి, కరివేపాకు కూడా వేసుకోండి. దాంట్లోనే నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ అవి వేగిన తర్వాత టమాటా ఇంకా అడ్డంగా కలుసుకున్న ముల్లంగి కూడా వేసుకొని బాగా ఉడకనివ్వండి. ఆ ఉడికాక దాంట్లో ఉప్పు పసుపు వేసుకొని మనం కొంచెం మీ పులుపు తగ్గట్టు చింతపండు యాడ్ చేసుకొని అది నానబెట్టుకొని ఆ వాటర్ని కూడా దాంట్లో వేసుకోండి. అలాగే కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఈ చలికాలంలో ఈ రసం చాలా అంటే చాలా బాగుంటుంది. అలాగే ఇదే స్టేజ్లో కొంచెం బెల్లం కూడా వేసుకోండి. బెల్లం అనేది పులుపుని ఇంకా సాల్ట్ని బ్యాలెన్స్ చేస్తుందనమాట. ఇదే స్టేజ్లో కొంచెం కొత్తిమీర అలాగే ఉప్పు కూడా సరిపోకపోతే వేసుకోండి. బాగా బాయిల్ చేసుకుంటే 10 మినిట్స్లో వేడి వేడి రసం రెడీ అయిపోతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.